7,200 ఎకరాలు కావాలి. దానికి 7,200 ఎకరాలు, దానికి 3,500 కోట్ల పైన ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ పడుతుంది. వాటికి వాళ్ళ అవసరమా? అసలు మన జనాభా ఎంత? అవుటర్ రింగ్ రోడ్ ఇవ్వాలే, భూమి తీసుకోవాల్సిన పని ఏంటి? మాస్టర్ ప్లాన్ డిక్లేర్ చేయండి. ఫలానా ఫలానా గ్రామాలలో ఫలానా సర్వే నెంబర్లో ఫలానా ఇంత వివరం, ఇంత భూమి, ఇంత భూమి, ఇంత భూమి అని మ్యాప్ను ఎక్స్టెంట్ అంతా కూడా మాస్టర్ ప్లాన్ ప్రకటించేసేస్తే ప్రభుత్వం వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు తీసుకుందాం అనుకుంటే, ఎప్పుడు కడదాం నిర్మాణం చేద్దాం అనుకుంటే అప్పుడే తీసుకుంటానికి మీకు హక్కు ఉంటుంది. హైదరాబాద్ దగ్గరలో అంటే కొండలు గుట్టలు, కొండలు గుట్టలు. మన ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ఒక ఎకరం నేల ఖాళీగా ఉండదు. అటువంటిది ఇక్కడ ఈ రైతులు పంట పొలాలు తీసుకోవటం సరికాదు అనే విషయం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆలోచించాలి. ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న భూములు మీరు ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేసి ఆ తర్వాత మీ ఆలోచనని ప్రజల ముందు పెట్టండి. మీ ఒక్కళ్ళ నిర్ణయమే కరెక్టటువంటి ఓ పగటి కళల కోసం కోట్లాది మంది ప్రజల యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదు, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకూడదు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అనుభవజ్ఞులు, ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని, ప్రజాప్రతినిధుల్ని, వివిధ రాజకీయ పక్షాలని, ప్రజా సంఘాలని పిలిచి దాంట్లో చర్చించి అవసరం మేరకు ఏ విధంగా, ఎప్పుడు, ఎట్లా చేద్దామనేది ఆలోచించి దానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పాలి అని చెప్పి ఈరోజు ఈ సమావేశం